సద్గురువు కావాలి. ఆ గురువు ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. ఒకేసారి చేయలేడు వైద్యం, సెషన్స్ ఉంటాయి వీటికి. వారం వారం రా, ఆదివారం ఆదివారం రా, లేకపోతే పల్ల వారం రా, కూర్చో నీకు చెప్తాను విను. ఒరే బాబు ఇది కాదురా జీవితం, కరెక్టే, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం, బాగానే ఉంది, ఏమి ప్రయోజనం ఏమీ లేదురా, నువ్వు ఇంత బంగారం తగ్గేసుకుని మెడ నొప్పిరా, ఏం ఉండదు, ఎదుటివాడు చూసి ఏడుపు తప్ప నీకేం కొత్తగా వచ్చేది ఒరిగేది ఏమీ లేదా, తినవు నువ్వు. మనం తినేదేటువంటి తిండి అది అరగాలంటే ఆనందంగా ఉండాలిరా బాబు, భగవన్ నామస్మరణ చేసుకోరా బాబు అని ఒక్కొక్కటి చెప్తూ, పిల్లల మీద కాపీనం తగ్గించుకో, పిల్లలని వెనకాలేవి రారు, ఇదివరకుట్లా లేదు. కనీసం నువ్వు హాస్పిటల్లో ఉన్నా, కాలు చేయబడిపోయినా వాడు ఒకే ఒక్క కోరుకుంటాడు, మా నాన్న గమ్మున పోతే బాగుండు. ఇంచేత సేవ చేయలేక మాలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శకి వెళ్ళామనుకోండి, ఏం చెప్పమంటారండి, బాగానే తిరిగేవాడు, కాలు అది కూడా లాగేసిందండి, మంచం మీద అన్నీనండి, చూడలేకపోతున్నామండి ఆయన బాధ, తొందరగా కాలం చేస్తే బాగుంది అనిపిస్తోందండి. కారణం ఏంటంటే పోవాలని కాదండి, ఆయన బాధ భరించలేకండి, ఆయన బాధ చూసి తట్టుకోలేకపోతున్నాడు, అందుకని కమ్ముని పోతే బాగుంది. అంతేగాని మీరు సేవ చేయడానికి నొప్పని కాదు అక్కడ, నేను సేవ చేయలేకపోతున్నాను కాదు బాధ, పాపం వాళ్ళ నాన్న నొప్పి భరించలేకపోతున్నాడు, అందులో గమ్ములు పోవాలట. అంటే కొడుకులైనా కూతుర్లైనా ఎవరైనా చివరికి అంత్యమందు మనం చేసేటటువంటి పరిస్థితుల్లో కర్మలో విసుక్కుంటారు, అసహ్యించుకుంటారే తప్ప, గమ్మును పోతే బాగుండని దండం పెట్టుకుంటారే తప్ప, అయ్యో మా నాన్నకి ఇంత కష్టం వచ్చింది, సేవ చేసే అదృష్టం ఇప్పుడు వచ్చింది. నన్ను చిన్నప్పుడు నేను పాకలేనప్పుడు, నేను తినలేనప్పుడు, నేను ఎక్కడ పడితే అక్కడ పోసినప్పుడు, వాడు ఒంటి మీద పోసినప్పుడు వాళ్ళు కడుక్కున్నారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను అవకాశాన్ని వినియోగించుకుంటానని అనుకునే పరిస్థితి 100లో 1 కూడా ఉండడు, ఉంటారా? అంచేత ఇవన్నీ కాదురా అని ఇలాంటి జ్ఞాన విషయాలన్నీ కూడా, అజ్ఞానాన్ని పారద్రోలే విషయాలన్నీ కూడా చెప్పేసరికి అక్కడ మనకి జ్ఞాన ఉదయం కలిగి తగ్గుతాయి. ఏంటి కాపీనాలు, కొడుకుల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు రేపు, కూతుల వల్ల ప్రయోజనం లేదు పెద్ద రేపు, డబ్బుల వల్ల ప్రయోజనం లేదు రేపు, భగవంతుని వల్ల అసలు ప్రయోజనం లేదు, సేవ, మోకాళ్ళ నొప్పులు, ఇల్లు తొడవాలన్నా కాళ్ళు తొడవాలన్నా పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తే ఒక్కరోజు పని మనిషి రాకపోతే అయిపోతుంది, అంతే పని మనిషి అయిపోతాడు. అర్థమైందా? ఒకరోజు పని మనిషి రాలేదంటే అంత భవంతులోనూ సేవకురాలు అయిపోవడం, ఆఖరికి 1 గంట పూజ దగ్గర కూర్చుందామంటే ఉండదు, శుభ్రంగా వండుకు తిన్నామంటే ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకు అవన్నీ? అంచేత అవన్నీ తగ్గించుకోవడం అలవాటు అవుతాయి. ఎంత సింపుల్గా ఉంటే, అంత తృప్తిగా ఉంటే అంత ఆనందం అనుభవిస్తావయ్యా, ఇవన్నీ తగ్గించుకో అని చెప్పేసరికి అడిగో జ్ఞానోదయం అయ్యి అవతల వాళ్ళు అవన్నీ అనుభవిస్తూ ఉన్నా కోరిక పుట్టకుండా మనసును తయారు చేస్తాడు గురువు.